హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా? ఇదిగోండి, నేను చేతులకైతే ఇదిగోండి మనకు డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ట్యాన్ అంతా పోవడానికి నేను ఇంట్లో అయితే నలుగు పెట్టుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి కాదులేండి, ఏంటంటే అటు ఇటు ఒక నాకు టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి నలుగైతే పెట్టుకుంటాను. మా పిల్లలకు కూడా పెడతాను అనమాట. 2 వీక్స్కి ఒకసారి అయితే చేస్తానండి. అది ఎలా చేస్తానో ఏంటో అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. దానికోసం అయితే నేనైతే ఇదిగోండి ఫిగారో వాళ్ళది ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి శనగపిండి అనమాట. ఇది మిల్లు దగ్గర తీసుకొచ్చే శనగపిండి అండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కర్డ్ అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేసుకుంటానో ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాము. ఇలా చేయడం వల్ల ట్యాన్ అయితే చాలా అంటే చాలా బాగా పోయిందండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాం కదా, ఈ ఆయిల్ని ఇలా చేతికి మంచిగా మసాజ్ చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. చూసారు కదా ఎంత ఆయిల్ పీల్స్తుందో చూడండి. అంటే స్కిన్ అంత డ్రై ఉంది అనమాట. సమ్మర్ అయినా కూడా ఇంత డ్రై ఉంది. దీన్ని కొంచెంసేపు వదిలేసేయండి. నెక్స్ట్ ఈ హ్యాండ్కి అసలు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి అసలు ఎంత ట్యాన్ ఉందో. ఇదిగోండి 2 చేతులకైతే ఆయిల్ మంచిగా అప్లై చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే అలా వదిలేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి శనగపిండి ఉంది కదా, ఈ శనగపిండిని తీసుకొని ఇదిగో ఇలా పై నుంచి కిందికి మంచిగా రాయాలండి. ఇలా ఇదిగోండి ఇలా రాసిన తర్వాత ఇదిగోండి ముందుగా మనం పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగుని ఇప్పుడు దీనిపైన ఇలా పూతలాగా పుయ్యాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని ఇలా ఇదిగో ఇది కొంచెం డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఇలా పెట్టి జస్ట్ లైట్గా పెట్టండి. ఇదిగోండి ఇలా రుద్దాలన్నమాట. ఇదిగో
ఇదిగో ఇట్లా, ఇదిగో చూసారు కదా దగ్గర నుంచి, ఇదిగోండి ఇవన్నీ ఇట్లా మురికైతే వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి ఇదిగోండి ఆయిల్ మంచిగా పట్టింది కదా దీనికి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చేతి కూడా సేమ్. నెక్స్ట్ కొంచెం కర్డ్, ఇదిగోండి ఇదిగోండి చేతికైతే చాలా వెళ్ళింది. బంద్ చేసినామా ఉంచినామా? ఇదిగో చూడండి, ఇదిగో కలర్, పిండి కలర్ చూడండి ఎలా వస్తుందో. ఇదిగో తెలుసు. ఇప్పుడు మళ్ళీ పెరుగు రాసుకోవాలన్నమాట. పెరుగు రాయాలండి రెండు చేతులకి. మళ్ళీ ఇది మంచి ఇనకాలన్నమాట. మంచి మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుంది కర్డ్ మాత్రం నిజంగా. వింటర్లో అయినా, రైనీ సీజన్లో అయినా, సమ్మర్లో అయినా చాలా బాగా పనిచేస్తుంది కర్డ్. ఇది ఫేస్కి కాదు కాబట్టి ఈజీగా చేతులకైతే రాసుకోవచ్చు మంచిగా. నేనైతే ఇంతకుముందు బాగా పెట్టుకునేదాన్ని, ఇది ఇప్పుడు ఎంతో బద్ధకం వచ్చేసి. ఇదిగోండి ఫస్ట్ టైం ఏమో ఇదన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే సెకండ్ టైం. చూసారు కదా అసలు ఎంత నల్లగెళ్ళిందో చూడండి 2 టైమ్స్కి. చూడండి ఇదిగో ఇదంతా మురికి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్యాక్ అనమాట. ప్యాక్ ఇదిగోండి కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్లోకి కొంచెం శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పసుపు. ఇది ఒంటికి రాసుకునే పసుపే అండి. చాయ్ పసుపు ఉంటుంది కదా, గోపురం చాయ్ పసుపు, అది రాసుకోవాలన్నమాట. అది ఇది ఇప్పుడు వీటన్నిటిని మంచి కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్యాక్ లాగా అప్లై చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా మంచిగా ప్యాక్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇదిగోండి చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట. ఇది చూసారు కదా ఇట్లా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇదిగోండి వాష్ చేసేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి
మీకు చూపిస్తారు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెష్గా మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇంక ఇప్పటికంటే రేపు చూడండి, రేపు అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే కనబడిపోతుంది చేతులు. ఎన్ని రోజుల తర్వాత పెట్టుకున్నాను. ఇలా 2 వీక్స్కి ఒకసారి అయినా చేసుకున్నాం అనుకో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆ పార్లర్కి వెళ్ళేసి తగలబెట్టే బదులు డబ్బులు ఇలా ఇంట్లో చేసుకోవడం అయితే చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. స్కిన్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది, అట్టు మంచి మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది, కర్డ్ కూడా మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది స్కిన్కి, కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి రిఫ్రెషింగ్ అయితే అయిపోయింది అసలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే నివ్యాది రాసుకుంటున్నాను.